హాయ్! ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనెప్పుడూ ఇంట్రెస్టింగ్ అంశాలే చెప్తాననుకుంటున్నాను. ఈరోజు కూడా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మీ ముందుకు రాబోతున్నాను. అదెవరంటే బిజీగా గడిపేస్తున్న మన బుజ్జి స్టార్ హీరోయిన్. యెస్. మీ గెస్ కరెక్టే శ్రీలీల గారు. శ్రీలీల గారు వరుస పెట్టి అందరు స్టార్స్‌తో కూడా చేసేస్తున్నారు. త్వరలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో ఉస్తాద్ భగత్ సింగ్ దాంట్లో కూడా చేయబోతున్నారని టాక్ ఉంది. అయితే ఈవిడ ఎక్కువగా బాగా పెర్ఫార్మ్ చేసేది అన్ని ఎలిమెంట్స్ చేస్తారు. డాన్స్ అయితే ఇరగదీస్తారని అందరికీ తెలుసు. మరి ఈవిడికి డాన్స్‌కి సమవుజ్జిగా ఉండే హీరోతో చేస్తే ఇంకా బావుంటుందని అనిపిస్తుంది కదా! యెస్. అది ఇంకెవరో కాదు మన యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కూడా ఛాన్స్ కొట్టేసింది. అందులో ఎన్టీఆర్‌తో పాటు యాక్ట్ చేయబోతుందని మనకు ఆ గుడ్ న్యూస్ తెలిసింది. అదేంటో కాదు నెక్స్ట్ ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న సినిమాకి సంబంధించి హీరోయిన్‌గా మన శ్రీలీలని ఎన్నుకున్నారంట. సో ఎన్టీఆర్ గారిని, శ్రీలీల గారిని తెర మీద చూస్తే ఖచ్చితంగా ఫ్యాన్ బేస్‌కి సంబంధించి, అలాగే అందరూ యాంగ్జైటీగా చూస్తున్న సంబంధించి ఖచ్చితంగా డాన్స్ పెర్ఫార్మన్స్ ఇద్దరిది వెండి తెర మీద 2 కళ్ళు చాలవు అనిపిస్తుంది. మేబీ దాన్ని కంపోజ్ చేయడానికి కూడా చాలామంది కొరియోగ్రాఫర్స్ రెడీగా ఎట్లా ప్లాన్ చేసుకుంటుంటారు. ఇప్పటికే రెడీ ఆవిడ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమాకి ఈవిడని తెలియగానే నెక్స్ట్ మినిట్ కొరియోగ్రాఫర్లు అందరూ కూడా ప్రశాంత్ నీల్‌కి క్యూ కట్టే ఛాన్సెస్ ఉన్నట్టున్నాయి. ఎందుకంటే ఎన్టీఆర్ గారితో పాటు ఎన్టీఆర్ గారు అంటేనే డాన్సు, పెర్ఫార్మెన్స్. అట్ ద సేమ్ టైమ్ శ్రీలీల గారు కూడా డాన్సు, పెర్ఫార్మెన్స్. సో సమవుజ్జిగా చేస్తే ఎంత బావుంటుందో అందరికీ తెలుసు. ఇప్పుడు ప్రశాంత్ నీల్ నెక్స్ట్ మూవీ అంటే 'సలార్' పార్ట్ 1 అయింది. పార్ట్ 2కి ఇంకా కొంత టైం తీసుకునే లోపు ఎన్టీఆర్ గారితో ప్రశాంత్ నీల్ స్టోరీ పట్టాలెక్కబోతుంది. అది కూడా మేలో పట్టాలెక్కబోతుందంట. ఎందుకంటే మధ్యలో కొరటాల శివ గారి 'దేవరా' ఉంది. 'దేవరా' ఏప్రిల్ 8 రిలీజ్ అనుకున్నారు. బట్ అది ఇంకా చిన్న పెండింగ్ వర్క్స్ ఉండడం వల్ల ఇంకొంచెం పోస్ట్‌పోన్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఆఫ్టర్ సమ్మర్‌కి. సో ఈలోగా అది పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా అయిపోతే కనుక సమ్మర్ తర్వాత ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చే ఎన్టీఆర్ మూవీ స్టార్ట్ అవ్వబోతుంది. దాంట్లో శ్రీలీల పాత్ర చేయబోతున్నారు. హీరోయిన్‌కి ఖచ్చితంగా మంచి లీడ్ ఉండే పాత్ర ఉంటదని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే 'కేజీఎఫ్' గానీ, అలాగే 'సలార్‌లో' గానీ 'శృతి హాసన్‌కి ఏముందిలే' అని అనుకున్నారు. కానీ 'శృతి హాసన్‌కే' స్టోరీ లైన్ అంతా చెప్తుంటారు కాబట్టి 'శృతి హాసన్' చాలా కీ రోల్. 'శృతి హాసన్' కోసం మళ్ళీ 'సలార్' ప్రభాస్ మళ్ళీ ఆ కత్తి పట్టుకోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ కూడా ఖచ్చితంగా హీరోయిన్‌కి చాలా కీ రోల్ ఉంటుంది. దట్ టూ శ్రీలీల లాంటి హీరోయిన్‌కి ఇస్తే క్యారెక్టర్ ఇరగదీసేస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఆమె ఫిజిక్, ఆమె పర్సనాలిటీగా ఎన్టీఆర్ గారి పర్సనాలిటీ కూడా కరెక్ట్‌గా మ్యాచ్ అవుతుంది. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఇద్దరు కూడా డాన్స్‌లో ఇరగదీస్తారు. ఎటువంటి డాన్సులు పర్టిక్యులర్‌గా సాంగ్స్ మీద ఎంత దృష్టి పెట్టబోతున్నారో ప్రశాంత్ నీల్ చూడాలి. ఎందుకంటే ప్రశాంత్ నీల్ గారి సాంగ్స్‌లో డాన్స్ పెర్ఫార్మెన్స్ కన్నాను ఎక్కువగా స్టోరీ ఎలివేషన్స్ ఈ సీన్స్‌కే ప్రయారిటీ ఉంటుంది. బట్ ఇందులో డాన్స్ కూడా ప్రయారిటీ ఉండాలని అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ యంగ్ టైగర్ ఆల్ ఇండియా లెవెల్‌లో నంబర్ 1 డాన్సర్ కాబట్టి ఆయనకి సమవుజ్జిగా శ్రీలీలను కూడా తీసుకున్నారు కాబట్టి నేనైతే ఖచ్చితంగా ఒక్క సాంగ్‌లో ఇద్దరు పెర్ఫార్మెన్స్ సూపర్‌గా ఉండేలాగానే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. గతంలో సాయి పల్లవి గారి గురించి కూడా ఇలాగే ఎక్స్‌పెక్ట్ చేశారు. ఆఫ్‌కోర్స్ సాయి పల్లవి గారు బన్నీతో గానీ, ఎన్టీఆర్‌తో గానీ చేయాలనుకున్నారు కానీ చాలా సందర్భాల్లో కొన్ని స్టోరీ లైన్స్ కుదరలేదు. బట్ ధనుష్‌తో చేశారు. అది 'నా బుజ్జి కొడుమే' సాంగ్‌ని చాలా హిట్ చేశారు ప్రేక్షకులందరూ కూడా. సో ఇప్పుడు కూడా శ్రీలీల వరుసగా సినిమాలు దూసుకుపోతుంది. రీసెంట్‌గా మహేష్ బాబుతో 'గుంటూరు కారంలో' కూడా చేశారు. అందరూ నెక్స్ట్ పవన్ కళ్యాణ్‌తో కూడా చేయబోతున్నారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారితో చేయబోతున్నారు. నెక్స్ట్ చరణ్, బన్నీతో కూడా చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మేబీ స్టోరీ స్క్రిప్ట్ లైన్స్ కూడా నడుస్తున్నాయంటున్నారు. అలా గాని జరిగితే ఎన్టీఆర్ గారితో శ్రీలీల తర్వాత చరణ్, బన్నీతో కూడా చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రస్తుతానికి ఎన్టీఆర్ గారితో సినిమా అనగానే నేనైతే ఫస్ట్ డాన్స్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తున్నాను. చాలా యాంగ్జైటీగా ఉన్నాను. ఎటువంటి సాంగ్ కంపోజ్ చేయబోతున్నాను కూడా, కొరియోగ్రాఫర్స్ ఎవరొస్తారేంటని కూడా చాలా ఉత్సాహంగా ఉన్నాను. సో వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ టు శ్రీలీల అండ్ ప్రశాంత్, యంగ్ టైగర్ టీమ్ ఆల్సో.